రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత అన్నారు. పసిపిల్లలు, ముసలివారు అనే తేడా లేకుండా అందరిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేయడానికి ప్రయత్నించడం పట్ల బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొండేటి సరిత మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఆదివాసీ మహిళ తన సోదరుని ఊరికి వెళ్లి వచ్చే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న సదరు మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడమే కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను హత్య చేయడానికి ప్రయత్నం చేశాడని తెలిపారు. మహిళల ఓట్లతో గద్దెనెక్కే పాలకులు మహిళల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఎన్నో ఏళ్లుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, పట్టణ అధ్యక్షురాలు గుగులోతు తారా, కనగల్ మండలం అధ్యక్షురాలు భద్రమ్మ, కొండేటి భవానీ, ఐతరాజు నాగేశ్వరి, రాజమ్మ, ముంత పద్మ, స్వాతి, శారద తదితరులు పాల్గొన్నారు. 30వ తారీఖు ఆగస్టు నెల ఏదైతే ఒక మహిళ, ఆదివాసీ మహిళ కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా నుంచి తన సోదరుని కలవడానికి, రాఖీ కట్టడానికి, వాళ్ళ అన్నదమ్ములని కలుసుకోవడానికి పోయి రిటర్న్లో 31వ తారీఖు నాడు తను ఆటో ఎక్కి కూర్చున్న నేపథ్యంలో ఆటో డ్రైవరు తను ఒంటరిగా ఉన్నదాన్ని చూసుకొని అదే తనువుగా ఎక్కడ నిర్మాషం ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకుపోయి ఆమెపై అత్యాచారం చేసి హత్య కూడా చేసిర్రు. హత్య చేసి ఆమె చచ్చిపోయిందని నిర్ధారణ చేసుకొని వెళ్ళిపోయిండు. కానీ ఆమెకు దేవుడు ఆమె అందునుండడం వల్ల ఆమె కొనుపిరితో ఉండి కొంచెం సేపు అయిన తర్వాత కోలుకొని తను రోడ్డు మీదకి రావడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ ప్రజలు చూసి తనను లోకల్ హాస్పిటల్లో జాయిన్ చేసిరు. ఆ తర్వాత హైదరాబాద్కు రిఫర్ చేసిరు. ఇప్పుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఆమె కొట్టుమిట్టే ప్రాణాలతో ఉంది. శిక్షించాలి వాళ్ళని, వీలైతే వాళ్ళని ఉరిశిక్ష తీయాలి. ఉరిశిక్ష తీస్తేనే ఇలాంటి అయితేనే మరి ఎవరైనా మహిళల జోలికి రావాలంటే భయపడతారు. అలాంటిది చేయాలని మేము తప్పకుండా డిమాండ్ చేస్తాం. గిరిజన మహిళ ఆసిఫాబాదు మహిళ ఒక రాఖీ కట్టని అన్నకు రాఖీ కట్టి 10 రోజులు అక్కడ ఉండి వస్తున్న సమయంలో ఆటోకి కూర్చోగానే ఆ మహిళని అత్యాచారం చేసి చచ్చిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతే ఆమె కోలుకొని బయటకు వచ్చి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉంది. ఆ మహిళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి హామీ ఇస్తలేడు, ఎటువంటి చర్య తీసుకోవాలి. ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వాడు ఒక్కడ కూడా పోలేదు. వాళ్ళకు అట్లనే చేస్తే మేము మాత్రం ఉధృతం చేస్తాం. మేము మహిళలందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం.